నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘాలు దాదాపుగా మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్నటువంటివి 15 దాకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. కానీ అందులో ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాల్లో చీలికలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుంది, మోసం చేసింది, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను గాని, హామీలను గాని నెరవేర్చేటువంటి క్రమంలో విఫలమైంది అని తీవ్ర స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో కొంతమంది ఉద్యోగ సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవటం వల్ల ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అని ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో తాజాగా రెవెన్యూ అధికారులు, అలాగే రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి ఒక అసోసియేషన్ సెపరేట్గా ఉంది. వారు ఒక తీర్మానం చేశారు. ఇకపై ఆ ఉద్యోగ సంఘాలపై మనం ఆధారపడకుండా, అంటే మన యూనియన్ నాయకులంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దీనికి సంబంధించి అంచెలంచెలుగా దశల వారీగా ఉద్యమాన్ని ప్రారంభించాలి అనేటువంటి తీర్మానం చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఆ ఉద్యోగుల సమావేశంలో నాయకులు, ఆ సంఘానికి సంబంధించి రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్కి సంబంధించి వారు కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, ఇప్పుడున్నటువంటి కొంతమందిని ఉద్దేశిస్తూ బాకా ఓదడం తప్ప, భజన చేయటం తప్ప ఉద్యోగుల సమస్యలపై కానీ, అలాగే పెన్షనర్ల సమస్యలపై పోరాటం చేసినటువంటి సందర్భాలు లేవు. మాలాంటి ఉద్యమంతో ముందుగా ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నటువంటి వారిని కూడా వెనక్కి లాగుతున్నారు అనేది వారి అభిప్రాయం. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్ల సమస్యలను మేము పరిష్కరిస్తాం అని చెప్పినటువంటి నేతలు అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని విస్మరించారు. ప్రధానంగా ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ ఇస్తామన్నారు, అది లేదు. అలాగే పిఆర్సీపై ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేస్తాం అన్నారు. సరే, పిఆర్సీ ఎప్పుడైనా వేయండి, కానీ ఐఆర్ మాత్రం ప్రకటించండి. మధ్యంతర భృతి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పిఆర్సీ ఆలస్యం కావటం వల్ల మేము గత ప్రభుత్వంలోనూ నష్టపోయాం, ఇప్పుడు కూడా నష్టపోతున్నాం. కాబట్టి మధ్యంతర భృతి అనేది ఇవ్వండి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వారి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోలేదు కూటమి పెద్దలు. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తితో, వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి సంబంధించి సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా, మేము కూడా ఉద్యోగుల సమస్యలు, అలాగే పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నిజంగా చెప్పాలంటే వారి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వారికి రావాల్సినటువంటి బకాయిలు అందక ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ కొంతమంది అయితే చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ నెరవేర్చట్లేదు అని తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేయాలి? ఒక ఏకతాటిపైకి రావాలి. అది కనిపిస్తుందా? ఎక్కడా కూడా కనిపించట్ల. కొంతమంది ఆ కూటమి పెద్దలతో సపోర్ట్‌గా వారికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు, కొంతమంది అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, ఇలా రకరకాల ఇది జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఉద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అట్లాగే పెన్షనర్లు కూడా మా సమస్యలపై మీరు పోరాటం చేయండి, ప్రభుత్వానికి నివేదించండి అని మిమ్మల్ని మేము నేతలుగా ఎన్నుకుంటే మీరు చేసే పని ఇదా అని బహిరంగంగానే వారు తిట్టిపోస్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ఏదైతే ఉందో వారు మాత్రం ఒక స్టెప్ ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. దశల వారీగా మేము ఆందోళన చేస్తాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా మేము చేస్తున్నటువంటి సర్వీసును గుర్తించి మాకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయటంలో ఎందుకు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీరిచ్చినటువంటి మాటేగా. ఇక్కడ ఒక సందర్భంలో మనం
ఒక అంశాన్ని కూడా తీసుకురావాలి. అదేంటంటే మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి అంశాలను కూటమి పెద్దలు పొందుపరిచారనేది చాలా క్లియర్‌గా వారు చెప్పారు. ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఈ విభాగానికి సంబంధించి మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలివెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇది. అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం. దాదాపుగా 2వ సంవత్సరం కూడా పూర్తవుతుంది మరికొద్ది నెలల్లో. మరి ఐఆర్ గురించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడట్లేదు. మరి ఈ అంశాన్ని ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించట్లేదు అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవమే కదండి. ఎందుకనంటే కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయినటువంటి తదుపరి వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్, అంతేకాదు మేనిఫెస్టోలో కూడా క్లియర్గా పొందుపరిచారు. మరి అటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకొని ఐఆర్ ప్రకటించడంలో ఎందుకు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా నిర్లిప్తత, నిర్లక్ష్యం అన్నీ కూడా చూపిస్తుంది అనేది ప్రధానమైనటువంటి పాయింట్. ఇలాంటి సందర్భంలో ఒక యూనియన్కి సంబంధించినటువంటి వారు ఒక మంత్రిని అలాగే సిఎస్ని కలిసినటువంటి సందర్భంలో ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఆ బకాయిలకు సంబంధించి ఎవరెవరికి ఎంత రావాలి, ముఖ్యంగా పెన్షనర్లు, వారికి భూమి ఇస్తాం అని ప్రభుత్వం నుంచి ఏదో ప్రతిపాదన వచ్చినట్లు, దానికి సంబంధించి ఆ యూనియన్ నాయకులు ఈ ప్రతిపాదన ఏదో బాగుంది, ఓకే చేయండి అన్నట్లు. దీని మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. మేము ఉద్యోగాలు చేసి, ప్రజాసేవ చేసి, మేము దాచుకున్నటువంటి సొమ్ము రూపంలో ఇవ్వకుండా భూమి రూపంలో ఇస్తామనే ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదెక్కడ అన్యాయం? ఈ రకమైనటువంటి చర్చ కూడా మొదలైంది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మేమేమి మాట్లాడట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి సంక్షేమం కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మీరే పెట్టారు మేనిఫెస్టోలో అంశాలనే అమలు చేయండి. మేము దాచుకున్నటువంటి సొమ్మును మాకు ఇవ్వటానికి మీకేంటి? అలాగే ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, వెల్ఫేర్ అనేది చూస్తుంది. ఎందుకంటే మేము చేస్తేనే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతాయి. ఏ ప్రభుత్వంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా. మరి మాపై ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష అని బహిరంగంగానే అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో దాదాపుగా ఉద్యోగ సంఘాల్లో, నేతల్లో భేదాభిప్రాయాలు, చీలికలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయనే ఖచ్చితంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, ముందుకు రావాలి. వారి సమస్యలపై పోరాటం చేయగలిగేటువంటి నాయకుడు కావాలి. ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారిపై ఎక్కడా కూడా మంచి అభిప్రాయం లేదు. మీరు మా కోసం పనిచేస్తారు అనుకోవడం మా బుద్ధిహీనత, మేము మిమ్మల్ని ఎన్నుకోవడమే మా తప్పు అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగుల్లో కూడా. దీనికి సంబంధించి మరి భవిష్యత్ కాలంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వీటన్నిటినీ చూసి మరి కూటమి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాదాపుగా పెన్షనర్లు అయితే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. పాపం వారు కాల్స్ చేసి, వారు ప్రత్యేకమైనటువంటి వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెడుతున్నారు, మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. అయ్యా, మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. కొంతమందికి కొన్ని క్లియర్ చేశారు, మిగిలిన వారికి కూడా ఆ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించే విధంగా ప్రభుత్వానికి మీ ద్వారా నివేదించండి మా బాధనని. వారి కష్టాలు, బాధలు వర్ణనాతీతం. సరైనటువంటి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, ఏదైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయినటువంటి నేను ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో నా భార్యకో, నా కుమారుడికో, నా కోడలకో, నా మనవరాలకు వైద్యం చేయండి మహాప్రభు అంటే
ఈహెచ్ఎస్ మీకు వర్తించదు. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. అటు అది ఉండక అలాంటప్పుడు సరే ఈహెచ్ఎస్ పనిచేయట్లేదు. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఉద్యోగ సంఘ నేతల్లో కాస్త గందరగోళ పరిస్థితులైతే ఏర్పడ్డాయనే చెప్పొచ్చు. ఈ టాపిక్‌పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.